Master Time Pass with Kajal and Chaitu వచ్చేసాం బ్రాండ్ న్యూ ఎపిసోడ్ లో ఇంకో రోజు మిమ్మల్ని మళ్ళీ ఎంటర్టైన్ చేయడానికి మస్త్ టైం పాస్ లో. అండ్ మస్త్ టైం పాస్ స్టార్టింగ్ నేను పాట పాడాలనుకుంటున్నాను. పాడు, ఎవడొద్దంటాడు ఇక్కడ. హలో, సరిగ్గా చెప్పు, సరిగ్గా చెప్తే సరిగ్గా పాడతారు. ఇప్పుడు కాజల్ గారు పాట పాడతారంట, వినండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 14 వయసనగానే తాటాకు చాప మీద. ఏం పాడుతున్నావు జీతు? తెలుగు పాట పాడుతున్నాను, నువ్వు హిందీ కదా, పాడు కాజల్. ఎస్, సో హిందీ పాట పాడుతున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 तेरा करो दिन गिन गिन के इंतजार आजा पिया आई बहार तेरा करो दिन गिन गिन के इंतजार आजा पिया आई बहार. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 14 plus 2 ఎంత? 16. 16 minus 3 ఎంత? అంటే 16 - 3 ఎంత అని చెప్పిన ఆ రోజు క్లాస్ లో నేను అబ్సెంట్ అన్నమాట, అందుకే నాకు రాదు. కాజల్ ఇంకా చైతు వచ్చేసారు, కానీ మ్యాథ్స్ గురించి నంబర్స్ గురించి కాదు, కానీ సమ్మర్ స్పెషల్ ఇంకో ఆట ఇంట్రడ్యూస్ చేయడానికి, మీ అందరికి ఇంకో ఆటతో సుపరిచితులు చేయడానికి. అర్థం కాకపోతే కవరింగ్ ఏనా అది? సుపరిచితులు అంటే బాగా తెలిసిన వాళ్ళు, ఇంట్రడ్యూస్ చేయడం అంటే పరిచయం చేయడానికి, బాగా సుపరిచితులు, అది కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ గా కవర్ చేస్తుంది. మళ్ళీ నేను కవరింగ్ కాదంట, అంటే పరిచయంలో సుపరిచయం ఉంది కదా, అందుకే సుపరిచితులు అంటే చాలు. ఇప్పటికే కవరింగ్ చేసుకుని ఇజ్జత్ తీసుకున్నావు. ఓకే, సీరియస్ గా ఒక కొత్త ఆటతో మాట్లాడినా చైతుకి కవరింగ్ అనిపిస్తుంది. ఇది నేను ఒప్పుకోను. నేను యాక్చువల్గా ఇది అమాయకత్వం కాజల్ది. సీరియస్ ప్రామిస్, నా పఫ్ మీద ప్రామిస్. ఆంటీ మీరు చెప్పపోయి చంపేస్తానండి. ఇప్పుడు లా కొట్టాలి. సుపరిచితులు కాదండి, పరిచయం చేయడం పోతున్నాం. ఓకే, సమ్మర్ స్పెషల్ గా ఒక కొత్త ఆటతో ఇలా మస్తు టైం పాస్ లో కాజల్ ఇంకా చైతు మస్తు టైం పాస్ మీ అందరికి అందించిపోతున్నారు. ఏంటి ఆట అనుకుంటున్నారా? చాలా చాలా సింపుల్, మేము ఆడి చూపిస్తాం. సో చైతు రెడీయా? రెడీ. 3 2 1 గో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12. ఓడిపోయావు. నేను 12 అన్న తర్వాత మళ్ళీ నువ్వు 12 అన్నావు. సో చైతు ఓడిపోయాడు అనమాట. అంటే అది కూడా ఎందుకు ఓడిపోయినా అంటే మీకు క్లియర్ గా గేమ్ అర్థం కావాలి కదా, అందుకే ఓడిపోవడం జరిగింది. కవరింగ్ కాజల్ కదా, కవరింగ్ చైతు ఎప్పటి నుంచి అయిపోయాడు? ఇది కవరింగ్ కాదు, కవరింగ్ ఎంత బాగా కవరింగ్ చేసుకుంటున్నాడు చూడు. అట్లా ఎలా చెప్పేస్తా కాజల్, నువ్వు కవరింగ్ చేస్తున్నావు అని చెప్పేసి అందరికీ తెలుసు. ఇక్కడ క్లియర్ గా ఆట అర్థం కావాలి కదా మీకు. వాళ్ళ నెంబర్ చెప్పుకుంటూ పోతే మేము గెలిచేస్తాం ఇద్దరికి. అందుకని నవ్వాడు, కవర్ చేస్తున్నాడు. ఎనీవేస్ ఇదండి గేమ్. ఓకే, ఎవరెవరైతే మనకి రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కాల్ చేయబోతున్నాం. కాల్ చేసి సమ్మర్ స్పెషల్ గా ఈ ఆట ఆడబోతున్నాం. మేము ఏదో ఒక లాంగ్వేజ్ లో ఒక్కొక్కరు ముగ్గురు ఆడతాం. ఇప్పుడు కాజల్ నేను ఇద్దరు ఉన్నాం కాబట్టి ఇద్దరు ఆడాము. కాలర్తో ముగ్గురు ఆడబోతాము. ఇద్దరు ఆడితేనే ఇంత టఫ్ గా అనిపించింది చైతుకి, ముగ్గురు ఆడితే ఇంకెంత టఫ్ గా ఉంటుంది? చాలా చాలా టఫ్ గా ఉంటుందా, లేకపోతే ఎంజాయ్ చేస్తామా, ఫన్ వస్తుందా, మస్తీగా ఫుల్ టైం పాస్ అయిపోతా? ఇవాళ చూద్దాం. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళతో మేము ఈ ఆట ఆడబోతున్నాం. అండ్ మీకు కూడా ఏమైనా ఆటలు తెలుసా, ఏమన్నా మాతో ఆడాలనుకుంటున్నారా? ఈ ఆట మేము మస్తు టైం పాస్ లో ఆడితే బాగుంటుంది, ప్లీజ్ ఈ ఆట ఆడిపించండి అని చెప్పాలనుకుంటే మస్తు టైం పాస్ ఫేస్బుక్ పేజ్ ఉంది కదా, దాన్ని లైక్ కొట్టేసి అందులో మీ కమెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేసి మేము రిప్లై ఇస్తాం. మీరు ఎంత క్రియేటివ్ గా ఎంత మంచి మంచి గేమ్స్ మాకు ఇంట్రడ్యూస్ చేశారు అని. అంతేకాకుండా మనం మస్తు టైం పాస్ లో ఆట కూడా ఆడుకుందాం. అండ్ కాజల్, ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి. ఇవాళ ఆటలాడుకుంటాం అని చెప్పేసి మన పనిష్మెంట్లు టాస్క్లు లేకుండా ఉండకూడదు. ఇక్కడ క్వశ్చన్స్ కాదు, మనం కాలర్ తో గేమ్ ఆడతాం కదా. నువ్వు కానీ నేను కానీ ఓడిపోయామనుకో, ఒకవేళ నువ్వు ఓడిపోతే నేను టాస్క్ ఇస్తా. నేను కాలర్ తో ఆడుతున్నప్పుడు నేను ఓడిపోతే నువ్వు నాకు టాస్క్ ఇవ్వాలి. ఒకవేళ కాలర్ ఓడిపోతే మన ఇద్దరం సేఫ్, అంతే. చేతు అవునా? డన్. అయితే పాడమందాము, లేకపోతే ఏమన్నా ఇంకేమైనా చేయమందాం, డైలాగ్ చెప్పమందాం. ఓకే, ఏదో ఒకటి చేయిస్తాం. ఓకే, మరి ఎవరెవరు ఏమేం చేయబోతున్నారు, కాజల్ విన్ అవుతుందా చైతు విన్ అవుతుందా, ఇదంతా తెలియాలంటే మీరు చూస్తూనే ఉండాలి. రైట్ నౌ అయితే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి ఎవరికి మనం కాల్ చేయబోతున్నాం అంటే ప్రవీణ్ లక్కరాజు అనే మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. కానీ ఇప్పుడు మనం కాల్ చేయబోతున్నాం ఏ ప్రవీణ్ కి మాట్లాడుతూ తెలుసు. ప్రవీణ్ బక్కరాజు మా ఫ్రెండ్ పేరు. హలో. హాయ్ ప్రవీణ్. హలో. హాయ్ ప్రవీణ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ కాజల్ గారు. హాయ్ ప్రవీణ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు బాగున్నారా? చాలా బాగున్నాం. ఎక్కడి నుంచి ప్రవీణ్ గారు? నల్లగొండ. నల్లగొండ అనకూడదు, నల్లగొండ అనాలి. నల్లగొండ. ఎందుకంటే బోర్డు పైన నల్లగొండ అనే రాసి ఉంటుంది.
అవును నా మీద కామెంట్ చేస్తున్నా మీరు. మీ మీద నేనేం కమెంట్ చేయలేదు. మరి చైతు నాకు ఒకసారి ఫోన్. చైతు కమెంట్ చేశారు. చైతు బక్కరాజు అన్నాడు. ప్రవీణ్ బక్కరాజు. హాయ్ ప్రవీణ్, ఎలా ఉన్నారు? ఏం చేస్తుంటారు ప్రవీణ్? సాఫ్ట్వేర్. ఏయ్ సాఫ్ట్వేర్ ఎక్కడ? నల్గొండలేనా? నల్గొండలేనా? ఇవాళ మన మస్తు టైం పాస్ లో సమ్మర్ స్పెషల్ గా ఆట ఆడుకుంటున్నాం. ఆడతావా? ఆడతానా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాజల్ చెప్తుంది, జాగ్రత్తగా విను. ఓకేనా? ఓకేనా? ఈ గేమ్ పేరు కౌంట్ ఆట. కౌంట్ ఆట. ఓకే ఓకే. సో నంబర్స్ కౌంట్ చేస్తాం మనం, కానీ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో. ఓకే ఓకే. 1 మీరంటే నేను 2 అనాలి. మీరు 1 అన్నారు అనుకోండి, నేనేమో డిఫరెంట్ లాంగ్వేజ్ లో తెలుగు ఇంగ్లీష్ ఆడుకుందాము. మీరు ఇంగ్లీష్ లో 1 అంటే నేను తెలుగులో 2 అనాలి. నేను ఇంగ్లీష్ లో 3 అంటాను, మీరు తెలుగులో 4 అనాలి. ఓకే. మళ్ళీ నెంబర్ రిపీట్ చేయకూడదు, సేమ్ లాంగ్వేజ్ రిపీట్ చేయకూడదు. సరేనా? ఓకే. స్టార్ట్ చేద్దామా? ఓకే స్టార్ట్ చేద్దాం. 1 2 3 2 4. నేను చెప్పాలి. 4 6 7 నేను. నువ్వే కాదు ప్రవీణ్, నువ్వే. నువ్వు ఇప్పుడు 8 అనాలి. నువ్వు 8 9 10. 10. స్టార్టింగ్ నుంచి కన్ఫ్యూజన్ ఫుల్ ఆన్ కన్ఫ్యూజన్. ఎనీవేస్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, బట్ నెక్స్ట్ కాలర్ తో ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఆడడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్. బాయ్. ఓకే అన్న. బాయ్ ప్రవీణ్. స్టార్టింగ్ లో ఫుల్ ఉల్లాసంగా ఉత్సాహంగా మాట్లాడాడు. అలాగే మాట్లాడుతూ ఉంటే ఇంకా టైం పాస్ అయిద్దని కంటిన్యూస్ గా మాట్లాడదాం అనుకున్నాడు. బాయ్ చెప్పగానే పాపం డల్ అయిపోయి బాయ్ అన్నాడు. నో ప్రాబ్లం ఉన్నా మళ్ళీ షో చూస్తూ రిజిస్టర్ చేసుకో, మళ్ళీ ఫోన్ చేస్తాం, మళ్ళీ టైం పాస్ ఇస్తాం. ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పండి? మీ ఇంట్లో 5 గంటలు అవగానే వచ్చేస్తాం. హాయ్ హలో అని చెప్పేసి వస్తాం, గోల వేస్తాం కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ గోలలో మీరు కూడా జాయిన్ అవ్వాలి అంటే సింపుల్ గా ఇక్కడ కనిపిస్తున్న నంబర్ 7732077321 ఈ నంబర్ కి ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి, టెక్స్ట్ మెసేజ్ చేయండి, లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి. మేమే మీకు కాల్ చేస్తాం. హ్యాపీగా కనెక్ట్ అయిపోదాం, బాగా మాట్లాడేసుకుని మస్తు టైం పాస్ చేసుకుందాం. నంబర్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ఆల్టర్నేట్ నంబర్స్ ముగ్గురం కలిసి ఆడుకుంటే ఎలా ఉంటుంది? పులిహోర అవుతుంది. ఇందాక ఫుల్ పులిహోర అయింది, ఇప్పుడు దద్దోజన అవుతుందా, లేకపోతే బిర్యానీ అవుతుందా, ఏమవుతుంది? కాజల్ అవుతుందా, లేకపోతే చేసి అవుతుందా? ఓవరాల్ గా చూసుకుంటే పులిహోర అవుతుంది. కానీ ఇప్పుడు క్లియర్ కట్ గా మీకైతే అర్థమైపోయింది కదా. మీరు చూస్తున్న వాళ్ళందరూ కూడా మీ ఇంట్లో టైం పాస్ అవ్వాలంటే మా షో అయిపోయిన తర్వాత కూర్చొని మీరు ఇదే ఆట ఆడుకోండి. మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేసుకుని ఆడుకుంటే సూపర్ గా ఉంటది. రైట్ నో అయితే నెక్స్ట్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కాల్ చేయాలి. బట్ రైట్ నో నాకు కాజల్తో ఇంకొకసారి ఆడాలనిపిస్తుంది. ఆడేస్తే చేద్దాం. చలో వి గో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 14 16 ఓడిపోయింది. 15 ఏది? కానీ నేనే ఓడిపోయాను యాక్చువల్లీ. నువ్వు 14 నాకు, నేను 14 అన్నాను. సో నేను కరెక్ట్ గానే ఉన్నాను, చైతే ఓడిపోయాడు. ఎంతసేపు ఆడాడంటే నీ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఎదుటోడు కరెక్ట్ గా ఆడుతున్నాడా లేదా అని చెప్పేసి అసలు కాన్సన్ట్రేషన్ ఉండదు. ఒక ఆట ఆడుతున్నాం అంటే మనతో పాటు కాన్సన్ట్రేషన్ కూడా అదర్ పర్సన్ మీద కూడా ఉంటే అప్పుడు ఆటలో విన్ అవుతాం. నీకు నా గురించి అర్థమైపోయింది. నేనే గెలవాలి అని చెప్పేసి. హలో కాదు, నేను ఎదుటి వాళ్ళలో ఫ్లాస్ అనేవి వెతకను, నేను పర్ఫెక్ట్ గా ఉండాలని చూసుకుంటాను అంతే. అందుకే అట్లా ఓడిపోతూ ఉంటావు ఆటలన్నీ. ఎవరు ఎక్కువ ఓడిపోయారో తెలుసులే. చలో ఇప్పుడు నెక్స్ట్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేయబోతున్నాము. ఇందాకైతే కాజల్ చైతు విన్ అయిపోయారు. ప్రవీణ్ గారు కొంచెం కన్ఫ్యూజన్ లో ఆట సరిగ్గా ఆడలేకపోయారు. బట్ రైట్ అయితే సత్యవతి కాల్ చేయబోతున్నాం. సత్యవతితో ఆడదాము. ఆ ఆటలో కాజల్ ఓడిపోతాడా, చైతు ఓడిపోతుందా, సత్యవతి కూడా ఓడిపోతుందా, కాజల్ ఓడిపోతాడా? లింగాలే వచ్చేసావు చైతన్య. కాజల్ ఇగో మబ్బు అన్నాక వర్షం పడుతుంది. కాజల్ వర్షం పడినప్పుడు బురద అవుతుంది, బురదలో పురుగులు వస్తుంటాయి, పురుగు అన్నాక దోమ కొడుతుంది, దోమ కొట్టాక హాస్పిటల్కి వెళ్తాం, హాస్పిటల్ ఇంజక్షన్ చేస్తూ ఉంటాడు. ఓకే హాస్పిటల్లో జాయిన్ చేయాలి వెంటనే. చైతన్య ఏం మాట్లాడుతున్నాడు అసలు పురుషలింగం స్త్రీలింగాన్ని మార్చేశాడు. ఇప్పుడేమో లింగాల గురించి మాట్లాడుతుంటే పురుగు అంటావు. నువ్వు మాట్లాడిస్తే మీకు అర్థమైంది కదా. నువ్వు ఎక్కడ మాట్లాడినిస్తావు చూసారా, మాట్లాడినిస్తే మీకు అర్థమైంది పాయింట్. సో మబ్బు దగ్గర నుంచి హాస్పిటల్ దాకా లింక్ ఉన్నది. షోలో కూడా అప్పుడప్పుడు లాంటివి జరుగుతూ ఉంటాయని చెప్పేసి చెప్తున్నా అంతే. ఓకే రైట్ అయితే సత్యవతి కాల్ చేయబోతున్నా. లెట్స్ కాల్ సత్యవతి. నేను ఎక్కడున్నాను, నా రాజ్యాలు. హాయ్ సత్యవతి గారు, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ సేతు, కాజల్ బాగున్నారా? చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు?
ఏదో సూపర్ గా ఉన్నాం. సూపర్ గా ఉన్నారు, అర్థమైపోతుంది. అసలు మీరు సూపర్ అన్నారు చూడండి, ఆ సూపర్ లోనే సూపర్ ఉంది. మీ యాంకర్ అందరు కూడా వస్తున్నారు ఈటీవీ ప్లస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎక్కడి నుంచి? చాలా బాగుంది. నేను విశాఖపట్నం. విశాఖపట్నం, ఓకే. ఏం చేస్తుంటారు విశాఖపట్నంలో? హోమ్ మేకర్. హోమ్ మేకర్ ఏమేమి వంటలు చేస్తుంటారు? ఏమంటావు తిని అబ్బా తిని అబ్బా, నేను ఇంకా వండేసి పారేసి అనుకున్నామండి. మీరు కూడా వస్తే పెడతాం. ఏం పెడతారు మేము? ఇగో నేను కాదు మీ ఇంటికి వచ్చామండి, అక్కడికి వచ్చి మస్తు టైం పాస్ షో చేస్తున్నాం అనుకోండి, మాకు ఏం వండి పెడతారు? మీకు ఏం కావాలంటే అది. నాకు ప్రాన్స్ బిర్యానీ కావాలి. అదే చేస్తాం. ఓకే, నీకు కాజల్? నాకు పాయ కావాలి. పాయ కావాలి, పాయ కూడా చేస్తాం. ఓకే, చేస్తారా? చేస్తాం. సూపర్, అయితే వచ్చేస్తాం. రాజులో సూపర్ గా ఉన్నావు, చాలా బాగున్నావు. థ్యాంక్ యూ సో మచ్. మరి అంత అవ్వాలి. ఎంత అవ్వాలి? సుమారు అంత అవ్వాలి యాంకర్లు. అబ్బా చాలు, థ్యాంక్ యూ సో మచ్. నేనెంత అవ్వాలి? ఓంకారం అంత అవ్వాలా? అవునవును. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సత్యవతి, థ్యాంక్ యూ సో మచ్ సత్యవతి గారు. ఇలాగే ఎంటర్టైన్మెంట్ చేస్తుంటే చాలా ఎదిగిపోతారు. తప్పకుండా, so థ్యాంక్ యూ much సో అండి. మచ్. మీలాంటి వాళ్ళు మా అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే మేము అలాంటి వాళ్ళ వరకు వెళ్ళిపోతాను. అదమ్మీ ఈ టీవీలోనే ఉంది. అవును, మొత్తం ఈటీవీ ప్లస్ లోనే ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ మా ఈటీవీని ఇంతగా ఆదరిస్తున్నందుకు, అభిమానిస్తున్నందుకు. మా వారసులు, మా పిల్లలు, మా వారసులు అసలు నేనైతే కొంచెం మిస్ అవుతాను కానీ ఆ, అస్సలు వదలదు. కాజల్నా? ఈ టీవీ ఈటీవీ ప్లస్ నా, ఓకే ఓకే ఏ ఛానల్ వచ్చిన ఈ టీవీ కానీ ఈ టీవీలో వస్తే అసలు వదలదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. మీ ఆయనకి కాజల్ ఇష్టమా? ఈ ఒకటి సూత్రం ఉన్నాయన్నీ మొత్తం నైట్ వచ్చినాయి అన్ని వదలరు. ఈ షో టైం అప్పుడు ఉండరు. అయ్యో, అయితే మీ ఆయనకి యూట్యూబ్ లో చూడమని చెప్పండి, మస్తు టైం పాస్ చూపించండి మా షో ఆయనకి. చూస్తారు ఏదైనా మిస్ అయితే చూస్తారు. కొంచెం ఈ టైం అప్పుడే కొంచెం బిజీగా ఉంటారు. అచ్చా, ఓకే, Okay. థ్యాంక్స్ అండి. ఎనీవేస్, ఫ్యామిలీలో ఒక్కరు చూసినా చాలు మాకు ఫుల్ ఖుష్. ఫేస్బుక్ లో లైక్ పెట్టాం. సత్యవతి గారా, మా ఫోటో, మీకు మీ ఫోటో కూడా పంపించండి ఫేస్బుక్ లో, సరేనా? మధ్య పెట్టాడు, నేను పంపిస్తున్నాండి. మిమ్మల్ని చూడాలని చాలా కుతూహలంగా ఉంది చైతుకి. రాజులు ఉండాలి. చైతుకి చేతికి ఎందుకు వద్దండి, నాకు ఎందుకు వద్దు, నాకు చూడాలనిపిస్తుంది. నేను ఫేస్బుక్ లో అకౌంట్ ఉంది కదా. నాకు పర్సనల్ గా పెట్టండి నా ఫేస్బుక్ పేజ్ లో. ఓకే, మీ అమ్మాయి మాట్లాడతా అంటుంటే మాట్లాడతారా అండి? ఇక ఇక్కడ మా పండుగ అండి, ఇక బాగుంటది. ఇక్కడ హడావిడిగా ఉంది. ఏం నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు? ఆంటీ, ఆంటీని అను. కాజల్ ఆంటీ, హాయ్ చెల్లమ్మ, ఎంత క్యూట్ గా మాట్లాడుతున్నావు, నువ్వు ఎంత బాగుంటావు, నువ్వు ఎంత బాగా మాట్లాడుతున్నావు. ఉట్టి హాయికే. నీ పేరేంటి నాన్న? హలో హలో, పేరేంటి? ఆ, నీ పేరేంటి? నా పేరు యోగిని. యోగిని, నీ పేరు చాలా బాగుంది తెలుసా? నాకు అది తెలియదని చెప్తున్నట్టు తెలిసింది. అబ్బా సూపర్, అసలు నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు. మీ అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నావా, మస్తు టైం పాస్ లో నేర్చుకున్నావా ఇట్లా మాట్లాడడం? మా అమ్మ దగ్గర నుంచి కాదు, నేనే నేర్చుకున్నాను. మళ్ళీ బ్యాక్ టు బ్యాక్. నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు నిజంగా. అవునా? ఏ క్లాస్ చదువుతున్నావు? ఫిఫ్త్. అప్పుడే? అయ్యో అక్క నువ్వు చాలా క్యూట్ గా ఉంటావు. థ్యాంక్ యూ సో మచ్ రా తల్లి. చిట్టి కన్నా కుచ్చి కుచ్చి బుజ్జి బుజ్జి. అక్క నేను చిన్నపిల్లలు కాదక్క, బుజ్జి కన్నా చిచ్చి చిచ్చి అన్నావు. మళ్ళీ నీ వాయిస్ వింటే నాకు అట్లా అనిపించిందమ్మా, నువ్వు ఏ ఎల్కేజీయో యూకేజీయో ఉంటావు అనుకున్నా. అక్క ఆ, నేను ఎల్కేజీ యూకేజీ కాదక్క. చెల్లెమ్మా, కానీ నీ వాయిస్ అలానే ఉందమ్మా. చాలా బాగుందండి మీ పాప వాయిస్. ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మా షోలో జాయిన్ అయినందుకు.
బాయ్ అండి. బాయ్. ఓ మై గాడ్ అసలు థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ విత్ us అండి. కానీ సూపర్ అసలు నిజంగా విశాఖపట్నం నుంచి ఫోన్ చేసి మీరు సూపర్ అన్నారు. సూపర్ గానే మన యోగిని కాజల్కి ఫటాక్ 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 దాంతో పాటు ఎంత మంచి మంచి కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు కలిసి చాలా బాగా మాట్లాడారు అండ్ జాతరలో బిజీగా ఉన్నారు అండ్ పక్కన పాప కూడా ఫుల్ బిజీగా ఉంది, డిస్టర్బ్ చేస్తూ ఉంది. అవును. ఇద్దరు బాగా మంచి హడావిడిలో ఉన్నారు. ఆ హడావిడిలో బాగా ఎంజాయ్ చేయండి అండ్ మస్తు టైం పాస్ చూస్తూ ఉండండి 6 వరకు. ఎస్ ఇవాళ వచ్చేసి కౌంట్ గేమ్ ఆడుతున్నాము, లాంగ్వేజ్ తో కూడా. అది కూడా సో 1 to 3 నెంబర్స్ చెప్పుకుంటుంటాము, డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ఆటలాడుకోవాలి. చాలా మంది రిజిస్టర్ చేసి వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళకి కాల్ చేద్దాం. బట్ దానికంటే ముందు కాదంతో ఇంకొకసారి ఆట ఆడదాం. రెడీ చేతు. హియర్ వి గో. 1 ఓడిపోయావు కదా. అవును, ఆ. మళ్ళీ ఆడదాం. నేను టాస్క్ ఇస్తా ఇప్పుడు. అలా ఇట్లా రూల్స్ అన్ని కొత్తగా క్లియర్ చేయమాక, ఆట ఆడు. ఓకే సరే, ఊరికే ఆటే కదా, అంతే. టాస్క్ మాత్రం కాలర్ తో ఆడుతున్నప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 16. కనిపెట్టేసా, గుర్తుపట్టేసా. నా ఆటే కాకుండా చేతు ఆట కూడా విన్నాను. అమ్మయ్యా, చూసినావా నిన్ను ఇట్లా తయారు చేయడం కోసం. వెయ్యి కొయ్ కోతల చేతు. కోతల చేతు ఇక్కడ రాసుకోండి, ఎక్కడ రాసుకుంటే అక్కడ రాసుకోండి. కోతలు చేతు అంట. సూపర్. రిజిస్టర్ చేసుకునే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం కాల్ చేయబోతున్నాం ఎవరికి అంటే డైమండ్ కి, నాగమణికి, మాణిక్యానికి. లెట్స్ గో. మాణిక్యం. డైమండ్ కి. మీ బాబు ఒకసారి చూపించండి మేడం. నమస్కారం. హలో, హాయ్ మాణిక్యం. హాయ్ అండి, బాగున్నారా? చాలా బాగున్నావు. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. యు వెల్కమ్. ఎక్కడి నుంచి? ఎర్రగొండపాలెం. ఎర్రగొండపాలెం. ఎర్రగొండపాలెంలో కొండలుంటాయి. ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా నుంచి మాట్లాడుతున్నారు. ఏం చేస్తుంటారండి అక్కడ? నేను ఆర్టిస్ట్ అండి. ఆర్టిస్ట్. సినిమాలో చేస్తారండి మీరు? సినిమాలా? అప్పుడప్పుడు. ఏ సినిమాలో సినిమాలో చేశారు చేశారు? అప్పుడు? మాకు ఆర్టిస్ట్ అంటే ఇదండి, పెయింటింగ్, గ్లాస్ మీద డిజైనరింగ్. ఓహో, పెయింట్ ఆర్టిస్టా? సారీ, Wow. మేము ఇంకా ఈ ఆర్టిస్ట్ అనుకున్నాం. అంటే ఆర్టిస్ట్ అనగానే ఏం ఆర్టిస్టో అడగకుండా సినిమాలో ఆర్టిస్టా అని డైరెక్ట్ కన్క్లూజన్ కి వచ్చేసాడు చేతు. పెయింటింగ్ చేస్తారా గ్లాస్ పైన? గ్లాస్ మీద, ఇంటీరియర్ గ్లాస్ మీద డిజైనింగ్. ఓ, అంటే Oh. డైనింగ్ టేబుల్ దగ్గర ఇక్కడ పక్కన ఇట్లా పెయింటింగ్ మీద, ఐ మీన్ పెయింటింగ్ తో గ్లాసెస్ ఉంటాయి అవన్నమాట. అవును చేతు, డైనింగ్ టేబుల్ పక్కన ఉంటాయి అట్లాంటి గ్లాసెస్. గ్లాస్ మీద పెయింటింగ్ చేస్తుంటారు. సూపర్ అండి. ఎలా ఉందండి బిజినెస్? బాగుందా? పర్లేదండి. ఓకే, మస్తు టైం పాస్ లో ఇవాళ సమ్మర్ స్పెషల్ గా ఆట ఆడుకుంటున్నామండి. ఆడతారా? చెప్పండి. ఇవాళ కౌంట్ ఆట ఆడుతున్నాము. అంటే నంబర్స్ అన్నమాట. మనం ముగ్గురం కలిసి నంబర్స్ కౌంట్ చేయాలి, కాకపోతే డిఫరెంట్ లాంగ్వేజెస్ లో. ఓకే, మీరు 1 అన్నారు అనుకోండి, నేనేమో తెలుగులో 2 అంటాను. తర్వాత చేతు మళ్ళీ ఇంగ్లీష్ లో 3 అంటాడు. మీరు కంటిన్యూ చేయాలి. ఓకే, అర్థమైంది కదా? గేమ్ అర్థమైంది కదా? స్టార్ట్ చేయండి మాణిక్యం. 2 3 4 కరెక్ట్. 5 6 7 అనాలి మీరు. అవుట్. మీరు ఓడిపోయారు. మీరు ఓడిపోయినందుకు ఇప్పుడు పనిష్మెంట్ ఏంటంటే మీరు ఒక పాట పాడాలి మా కోసం. కాజల్ కోసం స్పెషల్ గా. నాకేం వాడాలి రావండి. అదే కదా పనిష్మెంట్. మరి పాట రాకపోయినా పాడాలి ఏదో ఒకటి. వెళ్ళిపోయింది మనసు ఇలా వయస్సు చల్లదిలే చూపి చూపించి ఏమైందో. బాబా చాలా బాగా పాడారండి మీరు. మీ ఆవిడ కోసం పాట పాడినందుకు నేను మీకోసం పాట పాడతా. ఊరికే మస్తు టైం పాస్. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ హియర్. ఓకే కదా, పాడనా? మళ్ళీ ఇదే పాట పాడతాను మీకోసం. ఎటు వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరైంది వయసు, ఓ చల్లగాలి ఆచూకి తీసి కబురియలేవా, ఏమైందో ఏమైందో
బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. టైం రికార్డ్ ఇట్లా ఆన్ చేసినట్టే ఉంది కదా పాట వింటుంటే. వాయిస్ మాత్రం సూపర్ ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే వాయిస్ బాగుందా? బాగా పాడలేదా? బాగుంది, వాయిస్ బాగుంది, మీ యాంకరింగ్ కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆవిడ పేరేంటండి? అరుణ. అరుణ గారికి మా తరపు నుంచి స్పెషల్ గా హాయ్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి మా షోకి కాల్ చేసినందుకు, మా షోలో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ మాణిక్యం గారు. థ్యాంక్ యూ సో మచ్ మాణిక్యం గారు. మరొకసారి అరుణ గారికి స్పెషల్ గా మా తరపు నుంచి హాయ్. అరుణ గారు, మీ ఆయన మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, కానీ మీరు సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేయండి, మస్తు టైం పాస్ చూస్తూ కూడా ఎంజాయ్ చేయండి. ఓకే, పేరెంట్స్ ఇంట్లో ఉంటే హౌస్ వైఫ్స్ కి, మదర్స్ ఇంట్లో ఎంజాయ్మెంట్. మగాళ్ళకి వాళ్ళ ఆవిళ్ళు ఊరు వెళ్తే సమ్మర్ హాలిడేస్ లో ఎంజాయ్మెంట్. అవునా పాప, మరి ఆయన ఎందుకు మిస్ అవుతున్నారు? చెప్పాలి కదా, వాళ్ళ ఆవిడ చేస్తుంది కదా షో. నువ్వైతే అట్లానే అబద్ధం చెప్తావేమో కదా. అవును, మగాళ్ళు ఉట్టి నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళ నమ్మద్దు అంటేనే అబ్బాయిల గురించి పాడుతుంటే అమ్మాయిల గురించి ఎందుకు వచ్చింది ఈ పాట? నువ్వు అబ్బాయి గురించి పాడావు కాబట్టి ఆబ్వియస్లీ అమ్మాయి గురించి పాడొచ్చేస్తుంది. అవును, ఎందుకంటే అక్కడ అబ్బాయి అబద్ధం చెప్పాడు అని నువ్వే చెప్పావు కాబట్టి. మీరు చూస్తున్న మీరు కూడా బాగా వినండి. ఒకవేళ మీకు ఆన్సర్ వస్తే మా మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ ఉంది కదా, దాన్ని లైక్ కొట్టేసి అందులో మీ కమెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేసేయండి. అండ్ ద క్వశ్చన్ ఈస్, రాగం తాళం లేని పాట ఏంటి? రాగం తాళం లేని పాట ఏంటి? ఆన్సర్ అసలు రాగం తాళం లేకుండా ఏం పాట ఉంటుంది కాజల్? అదే కదా క్వశ్చన్. ఓకే, ఆన్సర్ నా చేతే చెప్పించేద్దాం అనుకుంటున్నావా తెలివైన చేతు? ఓకే, నేను అనుకుంటున్నాను అప్పుడప్పుడు డబ్బులు ఎక్కువ ఉంటే నేను ఇదే చేస్తూ ఉంటాను, చీటీ పాట అనుకుంటున్నాను. సో వాట్స్ ఏ రాగం తాళం లేని పాట, చీటీ పాట. రైట్ ఆన్సర్. తీసుకురండి రా ప్లాస్టర్. మొన్న నా మూతికి ప్లాస్టర్ వేసింది, ఇప్పుడు చేతులు కట్టిపడేద్దాం. ఏక్ చుక్కి సింధూర్ ఎలా అంటుందో చూద్దాం. ఇలా అంటుందేమో, ఏక్ చుక్కి సింధూర్ తుమ్ క్యా చాడు రమేష్ బాబు బాబు అని. మహేష్ బాబునా? మీకు రమేష్ బాబు, మాకు మహేష్ బాబు. ఓకే, రమేష్ అయినా మహేష్ అన్నా అన్నదమ్ములే కదా. ఓకే, చేద్దు గాని చేతు, నా ఈ చేతుల్ని కట్టి పడేద్దు గాని, నా ఈ చేతులతో ఎలాంటి యాక్షన్స్ ఎమోషన్స్ లేకుండా చేసిద్దు గాని. కానీ దానికన్నా ముందు చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళలో ఇప్పుడు కాల్ చేయబోతున్నాం. ఎవరికి అంటే నితిన్ కి. ఏ మాయ చేసావే నన్ను మైకంలో ముంచేసావే. అది నితిన్ పాట, అందుకని చెప్పి. హాయ్ నితిన్. హలో. హాయ్ నితిన్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ కాజల్. You're welcome. How are you, Nitin? సూపర్, సేమ్ ఇలానే. Oh my God, నీ మాట వింటుంటే నాకు నిన్ను చూడాలనిపిస్తుంది. చూడొచ్చు, మా ఇంటికి రోజు బయటకు వస్తున్నారు కదా. Oh, that's so sweet of you. కానీ నువ్వు నన్ను చూడగలవు, నేను నిన్ను చూడలేను కదా. ఓకే, అయితే నేను ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాను మీకు, ఓకేనా? యా పంపించు, నేను యాక్సెప్ట్ చేస్తా. ఓకే, మీరు ఎవరికైనా చేస్తారు కదా యాక్సెప్ట్? యా చేస్తాం. యాక్చువల్లీ మస్తు టైం పాస్ కదా, తప్పదు. అవును, మరి మస్త్ టైం పాస్ ఎవరు ఫోన్ చేస్తారు? మీరు అందరూ ఫ్రెండ్సే కదా. ఎగ్జాక్ట్లీ. చైతు కూడా ఉన్నాడు పక్కన, మాట్లాడు చైతుతో. నువ్వు ఛాన్స్ ఇస్తే మాట్లాడతా. ఇదిగో అందుకే ఇస్తున్నా, తీసుకో. హాయ్ నితిన్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? హాయ్ బ్రో. హాయ్ చేతు, ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? సూపర్ కూల్. Where you are joining with us? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? హైదరాబాద్. హాయ్, హైదరాబాద్ లేడా? చందానగర్. బాబాయ్ చూసినావా, మన చందానగర్ నుంచి దిల్సుఖ్నగర్ దాకా ఎవ్రీడే ఈ సమ్మర్ లో సాయంత్రం అవుతుంటే ఆ రొమాంటిక్ వెదర్ వస్తుంది. ఎలా అనిపిస్తుంది బాబాయ్? సూపర్. అదే పొద్దున ఎండ, మధ్యాహ్నం అయినప్పటి నుంచి కూల్ అయిపోతుంది. ఎందుకో తెలుసా, మధ్యాహ్నం మేము వస్తాం కదా 5 గంటలకి మస్తు టైం పాస్ లో, అందుకే కూల్ సాయంత్రం అది సాయంత్రం 5 గంటల నుంచి కూల్ అయిపోతుంది వెదర్. రెడీగా ఉంటవే నన్ను. వర్షమే పడుతుంది ఏకంగా. అదే 5 గంటల నుంచి 6 దాకా మాత్రం కాజల్ ఇంకా చేతి వచ్చినాక అలా వెదర్ అలా కూల్ చేస్తుంది అందరినీ, ఆ తర్వాత వర్షంతో దంచి కొడుతుంది. సో మా ఈటీవీ ప్లస్ ఛానల్ వాళ్ళని అడగాలి 5 నుంచి 10 దాకా మా షో పెట్టండి. కూల్ గా ఉంటది మొత్తం. ఓకే, ఏం చేస్తుంటావు? నేను జాబ్ చేస్తున్నాను. చందానగర్ అంటే ఐ గెస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటా. నీకెట్లా తెలుసు? ఆ రూట్ నుంచే కదా అందరూ హైటెక్ సిటీకి వెళ్ళిపోతూ ఉంటారు, అందుకే అక్కడ దగ్గరలో ఇల్లు తీసుకుంటుంటారు. అట్లా గెస్ చేసిన. ఐ రైట్? యా, యు ఆర్ రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్ గా నితిన్ ఇవాళ ఒక ఆట ఆడుకుంటున్నాం, సమ్మర్ స్పెషల్ ఓకే కౌంట్ ఆట. అండ్ ఈ ఆటలో మనం ముగ్గురం పార్టిసిపేట్ చేస్తాము. ఓకే.
ఫస్ట్ నువ్వు ఒక నంబర్ చెప్తే నెక్స్ట్ మేము ఇంకో నంబర్ చెప్తాము, తర్వాత చేతు ఇంకో నంబర్ చెప్తాడు. అట్లా ముగ్గురు కంటిన్యూస్ గా నంబర్స్ చెప్తూ ఉంటాం 1 2 3 4 5 6. కానీ 1 నువ్వు చెప్తే నేను ఇంకొక లాంగ్వేజ్ లో చెప్పాలి, ఓకే తెలుగులో. ఓకే, అర్థమైంది కదా? గేమ్ అర్థమైంది కదా? అర్థమైంది ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ నువ్వు, సెకండ్ నేను, థర్డ్ చేతు. ఓకే, నెక్స్ట్ నువ్వు మరి. ఓకే సరే ఓకే, గేమ్ రూల్స్ ఏంటంటే ఒకవేళ నువ్వు ఓడిపోతే నీకు టాస్క్ ఇస్తాం, అది నువ్వు చేయాలి. ఒకవేళ మా ఇద్దరు ఎవరైనా ఓడిపోతే మీ అంటే ఎవరు ఓడిపోతే వాళ్ళకి మీరు టాస్క్ ఇవ్వాలి. ఓకే, ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. 28 Oh my God! Yes! 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 ఏం బాబు, స్టార్టింగ్ నుంచి ఓడిపోతున్నాడు నితిన్. యాక్చువల్ గా నేను అబ్జర్వ్ చేయట్లేదు, ఓకే ఎప్పుడు అడ్డంగా బుక్ అయిపోయాడు. సూపర్ ఆడే నితిన్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో జాయిన్ అయినందుకు నితిన్. ఓహో, హలో 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 ఆ నితిన్, ఆ నితిన్ చందనగర్ లో అందరిని అడిగామని చెప్పు నితిన్. ఓకే, ఇప్పుడు టాస్క్ చేస్తే అందరూ కూడా చూసుకోవచ్చు ఎవరిలో నువ్వు చెప్పు టాస్క్. నువ్వేంటి నువ్వే కాదులేక తయారయ్యావు? మరి పాపం కాదని కూడా టాస్క్ ని ఇబ్బంది పెడుతున్నావు కదా. ఎలాగో కాదులకో పనిష్మెంట్ ఇచ్చేయండి, చేతులు కట్టే పోతున్నాం మరి కాసేపట్లో, అది వేరే సంగతి. సరే, ఏం టాస్క్ ఇస్తావు ఇవ్వు, అవి చేద్దాం. సరే కాదు ఏం చేద్దాం చెప్పు. నా చేతులు కట్టేపోతున్నాడు ఇప్పుడు, సో ముందుగానే నా చేతులు కట్టనివ్వకుండా వాడి చేతుల్ని కట్టేమని చెప్పు. చేతి కట్టాడు అందుకే వాడి చేతుల్ని కట్టేమని చెప్పు. ఇవ్వు 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 టాస్క్ ఇవ్వు. కానీ నితిన్ కి నీ చేతులు కట్టాలని ఉంది. అవునా? ఎందుకు లేదు నితిన్ కి. కాజల్ చేతులు కట్టొద్దా నితిన్, ఓడిపోయింది కదా. కాదు ఎందుకు ఓడిపోయింది? నువ్వు కూడా ఓడిపోయింది. ఇప్పుడు నేను ఓడిపోయాను, కానీ ఇంతకు ముందు కాజల్ క్వశ్చన్ అడిగింది, రాగం తాళం లేనటువంటి పాట ఏంటి అని అడిగింది. ఆన్సర్ నేను చెప్పేస్తా, చీటీ పాట అని. సో ఓడిపోయింది కాబట్టి కాజల్ టాస్క్ ఇస్తా, చేతులు కట్టేయాలని. అంటే ఇప్పుడు కాజల్ రోజు లాజికల్ గా అడుగుతుంది కదా, లాజికల్ క్వశ్చన్స్. అందుకే ఇప్పుడు లాజిక్ ఉపయోగించి ముందు నీ చేతులు కట్టేస్తే అప్పుడు తన చేతులు కట్టడానికి కుదరదు కదా అని చెప్తుంది. బాబాయ్, మగజాతిని నువ్వు అట్లా సపోర్ట్ చేయకపోతే ఎట్లా బాబాయ్? ఆడవాళ్ళందరూ ఫోన్ చేసి కాజల్ కి సపోర్ట్ చేస్తున్నారు, నన్ను ఎవ్వరు సపోర్ట్ చేయట్లా, మగజాతిని వదిలేస్తున్నారు. నువ్వు మరీ చెప్పదు, లవ్వర్ బాయ్ అయితే అందరూ అమ్మాయికి బాబాయ్, నాకు తెలిసి ఎందుకు మగాళ్ళు సపోర్ట్ చేయట్లేదు తెలుసా? ఈ మధ్యన కాజల్ నాకు బొట్టు పెట్టి లిప్స్టిక్ వేసి గాలి వేసి అందరూ ఇంకా అనుకుంటున్నారేమో ఇది అయిపోయింది అని చెప్పేసి, అందుకే ఎవరు సపోర్ట్ చేయట్లా. బాయ్ బాయ్ నితిన్, దట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యు. మస్తుగా ఆడడం తెలుసా. ఇవాళ షోలో ది బెస్ట్ గా ఆడింది ఎవరు అంటే నితిన్. నిజంగా నితిన్ కి గట్టిగా చప్పట్లు వేసుకోవాలి. అండ్ ఇప్పుడు నా చేతులు కట్టడానికి కాజల్ కి ఎలాంటి అర్హత లేదు, నితిన్ లేడు కాబట్టి ఇప్పుడు. చూసారు ఎంత చీటింగ్ చేస్తున్నాడో. సో నాకు అన్ని హక్కులు ఉన్నాయి, మీ అందరి ముందు నాకు హక్కులు ఉన్నాయి. కాజల్ కి క్వశ్చన్ అడిగింది, ఆన్సర్ చెప్పాను. సో కాజల్ కి మరి కాసేపట్లో చేతులు కట్టబోతున్నారు. చేతులు కట్టిన కాజల్ మీరు చూడడానికి, ఆ చేతులు కట్టుకొని ఎలా మాట్లాడబోతుంది, ఎలా యాంకరింగ్ చేయబోతుందో చూడాలంటే చూస్తున్నానండి. అండ్ ఇందాక నితిన్ ఆడినప్పుడు చేతు ఓడిపోయాడు, చేతుకి టాస్క్ ఇచ్చాడు చేతులు కట్టేయాలని, కానీ ఇప్పుడు వాడు కట్టించుకోలేదు వాడు, అండ్ నాకు చేతులు కట్టేస్తా అంటున్నాడు. అవును, నితిన్ సమక్షంలో జరగాలి, కానీ నితిన్ ఫోన్ పెట్టేసిండు కదా. ఇప్పుడు మన సమక్షంలో జరగకపోయినా ఏం కాదు, నితిన్ చూడడు కాబట్టి. ఓకే, దీన్ని బట్టి నీ క్యారెక్టర్ అర్థమవుతుంది చేతు. మనుషులు ఉన్నప్పుడే అన్నమాట విలువ, లేనప్పుడు నువ్వేం పట్టించుకో అన్నమాట. నేనే కాదు, మనిషి అన్న వాళ్ళు ఎవరన్నా అంతే, మనిషి ఉన్నప్పుడు విలువ. అయితే మనిషి ఉన్న వాళ్ళు విలువ కూడా ఇవ్వట్లేదు మనుషులకు, తెలుసా? ఖాళీ పైసలకే విలువ ఇస్తున్నారు. సో బ్యాడ్, యాక్చువల్లీ సో బ్యాడ్ నౌ డేస్. నేను అట్లాంటి దాన్ని కాదు. ఎనీవేస్, నువ్వు స్టోరీ లాపు బాబు. టాపిక్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు మన చేతు బాబు, కానీ అస్సలు డైవర్ట్ అవ్వకుండా టేప్ తీసుకొచ్చేసింది కాజల్. సో నీకు ఇప్పుడు నేను కట్టబోతున్నాను దా. అదేంటి ఇందాక బ్రేక్ ముందు కాదలికి టేపేస్తాను కదా చేతు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా. అన్నది నేనే, నిజమే. కానీ ఇక్కడ మగజాతి నన్ను తొక్కేస్తుంది. మా డైరెక్టర్ మొత్తం తారుమారు చేసి నాకే పనిష్మెంట్. ఏంటి? హలో నితిన్, ఉంటే ఒక మాట, లేకపోతే దగ్గర అందరి ముందు వద్దు. అరే
దగ్గర పెట్టు చేతులు. ఇదిగో చేతులు రెండు ఇది ఇట్లా రాదు, ఇక్కడ నుంచి ఇలాగే వస్తుంది. ఓహో నువ్వు లావుగా ఉంటావు. నువ్వు పొట్టిగా ఉంటావు కూడా. వద్దురా. ఏంటి ఇద్దరు చేతులు ముడేసే లేదు. అసలు వదులు కాదు, అందరు చూస్తున్నారు. ఛీ అబ్బా ఎంత గట్టిగా. ఓకే నేను కాజల్ని అయినా ఆన్సర్ చెప్పింది నేను కదండి, కాజల్ కూడా పనిష్మెంట్ ఇవ్వాలి కదా. రెడీ ఓకే అయిపోయింది. తీరింది ఆనందం? తీరింది, బాగా తీరింది. కానీ నువ్వు అట్లా తీసేయడం ఏం బాగాలేదు. వేస్తే నేను చక్కగా ఉంచుకోవాలి. వేయడం వరకే నీ ఇష్టం, ఓకే? తర్వాత నీకు ఎలాంటి హక్కు లేదు, ఎలాంటి రైట్ లేదు, ఓకే? మూతి మీద టేప్ వేసి టప్పి 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 కొట్టా. అప్పుడు అడగాలి, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? చేతి అట్లా తీస్తే నేను కూడా టప్పి 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 వేస్తా. చలో చాలా మంది వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ నుంచి ఇప్పుడు మనం ఎవరికి కాల్ చేస్తున్నాము అంటే లెట్స్ కాల్ వనిత. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హలో హాయ్ వనిత గారు, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. టైం పాస్ ఎలారా? హలో హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. ఎక్కడి నుంచి వనిత? కడప. కడప. ఏ అందుకే మీరు బాంబు లెక్క మాట్లాడుతున్నారు. అసలు ఏం మాట్లాడారండి మీరు బాంబు లెక్క మాట్లాడడానికి? హాయ్ హలో అన్నారు కదా చాలా. కాజల్ అలా అనిపించేసినట్టుంది. నాకే బాంబులా అనిపించింది తెలుసా, సీమ టప్పాకి ఎలా అనిపించింది? ఏదైనా బాంబే కదా. ఎగ్జాక్ట్లీ. బా బా వేసారు. ఏం చేస్తుంటారు కడపలో? హౌస్ వైఫ్. అవునా, అసలు అనిపించలేదు తెలుసా మీ వాయిస్. అంత చిన్నపిల్లలాగుందా? యా నిజంగా చిన్నపిల్లలాగే ఉంది. మీ వాయిస్ కూడా అలానే ఉంది. నేను చిన్నపిల్లగా చూడడానికి మరి అలా అనిపించట్లేదు. అంటే అంటే ఎందుకు పడాకు వినండి, ఎందుకు అంటే మా ఇంట్లో మొన్న మదర్స్ డే చెప్పింది కదా మమ్మీ వెన్న పెరుగు ఎక్కువ తింటానని, దాని ఎఫెక్ట్ ఇది. అవునా? హలో చేతి గారు. చెప్పండి చెప్పండి వనిత గారు. మా సిస్టర్ మాట్లాడుతుందంట మీతో, ఒకసారి ఇవ్వండి ఇవ్వండి. హలో హాయ్ అండి, మీ పేరు? నర్మదా అండి. నర్మదా గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం, మీరు? చాలా చాలా బాగున్నారండి. మీరేం చేస్తుంటారు? నేను కూడా హౌస్ వైఫ్ అండి. మీరు కూడా వినిపించలేదు తెలుసా, మీరు ఏదో ఇంటర్ చదువుతున్న పాపలా ఉన్నారు. అవునా? డిగ్రీ అయిపోయి బిఎడ్ అయిపోయి ఇద్దరు కిడ్స్, పాప. మీకోసం నేను ఒక పాట పాడినా? పాడండి. నాలోనే పొంగెను నర్మదా. ఓ థ్యాంక్ యూ. You're welcome. నీళ్ళలో ముంచింద నర్మదా, నీళ్ళలో మురిగిన తామరా. అందులో చేతి గారు యాంకరింగ్ చిన్నపిల్లల వల్లగా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. చిన్నపిల్లలు లాగేంటి, చిన్నపిల్ల అండగా నేను. అవునా? అవునవును. అవును, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, మా వారికి మా పిల్లలకి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ చెప్పండి. మీ వారికి మీ పిల్లలకి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా హాయ్. హాయ్. చలో ఇవాళ వచ్చేసి ఆట ఆడుకుంటాం. మీరు ఆడతారా మీ సిస్టర్ ఆడతారా? వనిత ఆడతారా? చెప్పండి, ఆడతాను. ఎవరు మాట్లాడేది, నర్మదానా వనితానా? నేనే నర్మదానే అండి, చెప్పండి. ఓకే, నర్మదా గారు ఆట ఏంటి అంటే కౌంట్ ఆట ఆడుతుంటాము నెంబర్స్ తో. ఓకే, మీరు 1 అంటే కాజల్ 2 అంటది, నేను 3 అంటాను, మీరు 4 అనాలి. అంటే ముగ్గురం లైన్ గా నెంబర్స్ చెప్తూ ఉంటాము, కానీ మీరు ఏ లాంగ్వేజ్ లో చెప్తారో దానికి క్వైట్ ఆపోజిట్ లాంగ్వేజ్ లో కాజల్ చెప్తుంది. చేస్తున్నా. ఓకే. 1 2 3 4. ఓన్లీ తెలుగు అండ్ ఇంగ్లీష్. మీరేమన్నారు? 4 అన్నారా? 4 అన్నా. 5 6 7 8 9 10 11 12 13 14 15 16 15 16 తర్వాత 15 ఎక్కడ వస్తుందండి? కడపలో వస్తుందా? 17 అన్నారు మీరు. మీరు 15 అన్నారు. 17 మీరు అలాగే తయారవుతున్నారు, చీటింగ్ చేస్తున్నారు. 17 అన్నా. అవునా? సరే అయితే 18 19 20
21. 22. 22. అయిపోయింది. ఇప్పుడు ఓడిపోయారు నర్మదా గారు. చలో పనిష్మెంట్ ఏంటి అంటే ఆ? చాలా టెన్షన్ గా ఉంది. అదే కానీ అక్కడ వరకు ఆడారు చూడండి, గ్రేట్. ఇప్పుడు వరకు నితిన్ ఒకరు ఆడాడు, ఆ తర్వాత మీరే. సూపర్ ఆడారు. అవునా? ఓకే, థ్యాంక్ యూ. కానీ మీరు ఓడిపోయారు కాబట్టి మీకు పనిష్మెంట్ ఇస్తున్నాను. పనిష్మెంట్ ఏంటో తెలుసా? చెప్పండి. కాజల్ మీకోసం పాట పాడింది కాబట్టి నా కోసం కాజల్ కోసం మీరు పాట పాడాలి. ఓకే. ఓకే, ఏం పాట పాడాలి? ఏదో ఒక పాట పాడండి, కానీ అబ్బాయి వాయిస్ లో పాడాలి. అబ్బాయి వయసులోనా? నాలోనే పొంగేను నర్మదా అని పాడండి. మామూలుగానే పాడతాను. మామూలుగా సరే, పాడండి. పాడండి. సరే, పాట పాడించా. నిన్నేనా నేను చూస్తుంది, నిన్నేనా నువ్వేనా నువ్వులా ఉన్న ఎవరోనా. సూపర్ నర్మదా గారు. బాగా పాడారు. ఓకే, థ్యాంక్ యూ. You're welcome. And thank you so much. రిజిస్టర్ చేసుకుని మాతో జాయిన్ అయినందుకు. బాయ్ నర్మదా, బాయ్ వనిత, బాయ్. అండ్ చైతు, నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకు? ఇందాక నితిన్ టాస్ లో చేతులు కట్టుకున్నందుకు. అవును, బాగుంది కదా. ఇప్పుడు కాదని నేను క్వశ్చన్ అడగబోతున్నాను. ఓకే, ఇట్స్ ఎ క్రేజీ క్వశ్చన్. ఐ వాంట్ ఆస్క్ దిస్ లాజిక్ క్వశ్చన్స్. ఒక ఆడదాన్ని పనిష్మెంట్ చేసి ఒక ఆడదాన్ని స్టాకింగ్ మీసాలు పెట్టినప్పుడు ఏమైందో, ఈ ఆడవాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వకూడదు అన్న సెన్స్. అప్పుడు నాకు నువ్వు ఆడదానిలా కనిపించలేదు కాజల్. మీసాలు పెట్టాక ఎవరు రా కనిపించేది? మీసాలు పెట్టక ముందు నాకు ఈ రోజు అందమైన ఆడదానిలా కనిపిస్తున్నావు. నిన్ను హర్ట్ చేసే ఉద్దేశం నాకు లేదు. నిన్ను బాధ పెట్టాలని చెప్పేసి నాకు మనసు రావట్లేదు. Okay. అందుకే క్రేజీగా క్వశ్చన్ అడుగుతా. ఓకే, లేడీస్ ఎవరన్నా హాయ్ చెప్పేప్పుడు హాయ్ చైతు, హాయ్ ఆంటీ అంటారు కదా, ఎందుకంటే సాగదీసి మాట్లాడతారు అనేది నా క్వశ్చన్. ఓకే, నౌ ఇట్స్ టైం ఫర్ ప్రాంక్ కాల్. కాల్ చేసేద్దాం మోనికాకి. శివ మెసేజ్ చేశాడు మోనికా తన ఫ్రెండ్ ని బక్రా చేయమని. సో మోనికాకి కాల్ చేసి చైతు ఊరికే మామూలుగా క్యాజువల్ గా ఆడేసుకో. ఓకే, ఊరికే ఊరికే క్యాజువల్ గా నీ మైండ్ లో ఏమొస్తే అది. Okay, ఓకేనా? సో ఇవాళ చైతు క్రియేటివిటీకి పరీక్ష అన్నమాట. సో చైతు, నేను అట్లా కాల్ చేస్తాను, నువ్వు అట్లా బక్రా చేసే. ఓకే, సో లెట్స్ కాల్ మోనికా. మోనికా ఓ మై డార్లింగ్, ఇలాగే స్టార్ట్ చేస్తా. హలో హలో లేదు, ఇంకా మోనికా. మోనికా ఓ మై డార్లింగ్. హలో మోనికా ఓ మై డార్లింగ్. హాయ్ మోనికా, ఎలా ఉన్నావు మోనికా? మోనికా కొంచెం గట్టి మాట్లాడడం వినిపిట్లా. మాట్లాడేది ఎవరు? గుర్తుపట్టలేదు మోనికా. నేను మామూలుగా ఏంటి? నేను మామూలుగా ఎవరో చెప్పండి. అర్థం కావట్లేదు అసలు, నీ వాయిస్ వినిపించలేదు. గట్టి చెప్పవు ఒకసారి. మామూలుగా కాదు, ఎవరో చెప్పండి. మోనికా ఉందా అండి? మీరు ఎవరండి? మోనికా వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతున్నా. పేరు? కార్తిక్. కార్తిక్. ఏ కార్తిక్? ఎస్ కార్తిక్. కార్తిక్ అని అర్థమైంది. ఎస్ అండి, ఎస్ ఫర్ స్నేక్. కార్తిక్. మీరెవరు మాట్లాడేది? మోనికా వాళ్ళ మమ్మీయా? కాదు, మామూలుగా పిక్చర్. నీ పేరేంటి? మీరు కార్తిక్ అన్నారు కదా, చెప్తాను ఆయనకి. నీ వాయిస్ కూడా బాగుంది, మోనికా వాయిస్ కన్నా బాగుంది నీది. పెట్టేసింది. మళ్ళీ ట్రై చేద్దాం, ఇంకోసారి కాల్ చేద్దాం. ఈసారి ఏమంటుందో చూద్దాం. అసలు నిజంగానే తను మోనికానా లేకపోతే ఇప్పుడు వెళ్ళి లక్క దగ్గరికి, లక్క ఎవడే కార్తీక్ అని పడద్దేమో. చెల్లి నీకు వాయిస్ నీకు అట్లా కాదు, అట్లా మాట్లాడే అమ్మాయిలా అనిపిస్తుంది. ఎంత ఎవరు సీరియస్ గా నువ్వు? మాట్లాడుతుంది. ఎవరు నువ్వు ముందు చెప్తే అప్పుడు మాట్లాడతా, ఆ తర్వాత అసలు లేకపోతే మాట్లాడిన అన్నట్టు. హలో 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 మోనికా ఓ మై డార్లింగ్. ఏం చేస్తావు? మాట్లాడేది మోనికా, మోనికా వాళ్ళ చెల్లా? మెంటలేనా? అయ్యా ఎందుకు తిడుతున్నావు? మాట్లాడే ఎవరు తెలుసుకోకుండా మాట్లాడమేంటి? అవును, మోనికాకి ఇది మోనికా ఫోన్ కదా, అందుకే మోనికాకి చేసా. ఎవరైనా లిఫ్ట్ చేయడం? అలా లిఫ్ట్ చేస్తారండి. మాట్లాడేది
ఎవరు? ఫస్ట్ ఫోన్ అదే ఒక్క నిమిషం పెట్టేస్తాను, ఒక్క విషయం చెప్పేసి పెట్టేస్తాను. ఓకే హలో ఒక విషయం వినండి, చెప్పేసి పెట్టేస్తా, సరేనా? ఏంటి చెప్పేది? మీరు మీ ఇంట్లో టీవీ ఉందా? ఎందుకు? ఆ టీవీలో మస్తు టైం పాస్ అనే షో వస్తుంది తెలుసా? ఈటీవీ ప్లస్ చైతు కాజల్ మండే టు సాటర్డే ఈవినింగ్ 5 o'clock మస్త్ టైం పాస్. తెలుసా ఆ షో పేరు తెలుసా? విన్నారా, చూసారా ఎప్పుడన్నా షో? చూసినట్టు ఆ షో నుంచి కాజల్ ఇంకా చైతు మాట్లాడుతున్నారు మస్త్ టైం పాస్ నుంచి. మోనికా Oh my darling. ఓకే మిమ్మల్ని మీ ఫ్రెండ్ బక్రా చేయమన్నారు మోనికా, అందుకే ఫోన్ చేసినాం. ఎవరు? శివ నిన్ను బక్రా చేయమన్నాడు, అందుకే కాల్ చేసాం. ఏంటి? శివ 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 అవునా? ఓకే సారీ అండి. సారీ తిట్టేసినావు కదా, అలాగే తిట్టేస్తావా? మంచిగా ఒక అబ్బాయి నాకు తప్పదు కదా. అదే ఒక అబ్బాయి మంచిగా ఫోన్ చేసి మోనికా యు మై డార్లింగ్ అని పాడపడుతుంటే అలా తిడతావా? ఎలా వచ్చింది నీకు మనసు? అంటే మంచిగా మాట్లాడితే మాత్రం అంటే ఫోన్ లిఫ్ట్ చేసేది ఎవరో తెలుసుకోకుండా అట్లా అన్నప్పుడు ఎవరి రియాక్షన్ అయినా ఇలాగే ఉంటుంది కదా. అంటే తెలియకుండా అట్లా చెప్పినందుకు అట్లా రియాక్ట్ అయ్యావు, తెలిసి అట్లా మాట్లాడితే ఎట్లా రియాక్ట్ అవుతావు? అంటే తెలిసి అంటే అది ఎవరో తెలిస్తే ఎవరికి ఎలా రెస్పాన్స్ ఇవ్వాలో తెలిసి కదా. లెక్కలు కరెక్ట్ గా అంటే లెక్కలు కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నాను. కరెక్ట్ గా అంటే తప్పదు కదా. గుడ్ అలాగే ఉండాలి. ఒక్కసారి ఇప్పుడు మోనికా ఓ మై డార్లింగ్ అంటాను, దానికి రెస్పాన్స్ ఏమిస్తా ఇవ్వు, ఓకేనా? మోనికా రెస్పాన్స్ ఇవ్వలేరు ఇంకా. ఇవ్వవా ప్లీజ్ 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 అబ్బా, అంత రొమాంటిక్ గా పిలుస్తాను, ఒక రెస్పాన్స్ ఇవ్వ ప్లీజ్. మా చేతికి ఆశగా ఉంది పాపం, ప్లీజ్ నా కోరిక నెరవేర్చు మోనికా. స్మైల్ తప్ప ఇంకా రెస్పాన్స్ ఇంకా ఆ స్మైల్ ఏదో ఒకటి ఇవ్వు, ఓకేనా? మోనికా ఓ మై డార్లింగ్. నేను నిజంగా ఫుల్ హ్యాపీ. నీ హ్యాపీనెస్ అంటే మేము చాలా సార్లు అనుకున్నాం కాల్ చేయాలని. రోజు మా సిస్టర్ అడుగుతుంటది కాల్ చేద్దామని. సడన్ గా మీరు అని చెప్పేసరికి ఈవినింగ్ టైమ్ లో అప్పుడప్పుడు చూస్తాను. ఓకే అందుకే నాకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఇవాటి నుంచి ఇప్పటి నుంచి అప్పుడప్పుడు కాదు, ఎవ్రీ డే చూడాలి. ఓకే మండే నుంచి సాటర్డే వరకు ఈవినింగ్ 5 o'clock అంటే వేరే పనులు అన్ని మానేసుకొని మస్తు టైం పాస్ టీవీ ముందు కూర్చొని ఈటీవీ ప్లస్ చూడాలి. ఓకే నేను ఎప్పుడు ఈటీ ప్లస్ చూస్తున్నా, చాలా వరకు ఈటీ ప్లస్ వచ్చి నుంచి సూపర్ ఈటీ ప్లస్ చూస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. మరి మీ ఫ్రెండ్ శివ నిన్ను బక్రా చేయించింది కదా, శివకి ఏం చెప్తావు చెప్పు? శివకి కాల్ చేసి చెప్తాను. ఓకే అండి, ఎంజాయ్ చేసుకోండి, మీరు మాట్లాడుకోండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. బాయ్ మోనికా. చూసారా ఇంత సింపుల్ గా కూడా మేము ప్రాంక్ చేస్తాం తెలుసా? అండ్ అమ్మాయి ఎంత అసలు అంటే ఒక స్ట్రేంజర్ ఫోన్ చేసింది అనుకోండి, ఎలా మాట్లాడాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, కరెక్ట్ గా హ్యాండిల్ చేసింది. ఎండ్ ఆఫ్ ద కాల్ మస్తు ఖుషి అయిపోయింది, బికాస్ ఇక్కడ నుంచి కాల్ వచ్చింది అనగానే ఫుల్ హ్యాపీ అయిపోయింది. ఆమె మనసులో అనుకుంది కాదు. సో మోనికా నీ మనసులో ఏమనుకున్నావు మాకు టక్కుమని అలా తెలిసిపోయింది, మేము టక్కుమని నీకు అలా కాల్ చేసాం అనమాట. నువ్వు హ్యాపీ, మేము హ్యాపీ, చూసే వాళ్ళు కూడా అందరూ హ్యాపీ. కానీ యాక్చువల్ గా అమ్మాయిలు అందరూ స్ట్రేంజర్స్ ఎవరైనా మాట్లాడితే, ఎస్పెషల్లీ అబ్బాయిలు ఎవరైనా కాల్ చేసి మాట్లాడితే ఇట్లానే రియాక్ట్ అవుతారు. కానీ అబ్బాయిలు మాత్రం అమ్మాయి గొంతు వినిపించింది చాలు అనుకుంటూ హలో మేము ఎక్కడి నుంచి అండి, మీరు ఎక్కడి నుంచి చెప్పండి అని సొల్లు కాచుకుంటూ మాట్లాడుతూ ఉంటారు అబ్బాయిలు. మీరెందుకు అమ్మాయిలు ఎందుకు ఫోన్ చేయడం? మరి అమ్మాయిలు కూడా ఫోన్ చేస్తారు. ఎందుకంటే అమ్మాయిలు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ కాదు, మౌంట్ ఎవరెస్ట్ అట్లా ఉంటారు అమ్మాయిలు, అందుకే అట్లా మాట్లాడతారు. కానీ మౌంట్ ఎవరెస్ట్ ఎవ్వడు ఎందుకులే, ఇంకా దీని గురించి ఫైటింగ్ ఎందుకులే. కానీ మీరు కూడా మీ వాళ్ళకి ప్రాంక్ చేయాలంటే కనుక సింపుల్ గా 7732077321 ఈ నెంబర్ కి వాట్సాప్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ డీటెయిల్స్ అన్ని పంపించేసండి, సూపర్ గా ప్రాంక్ చేస్తాం. అండ్ దీంతో ఇప్పటితో మన మస్తు టైం పాస్ షో టైం కూడా అయిపోయింది. వామ్మో ఇవాళ ఆడుకుంటూ ఎట్లా గడిచిపోయింది కదా. సో ఆడుకుంటూ ఉంటే టైం అట్లా గడిచిపోతుంది. కాబట్టి సమ్మర్ హాలిడేస్ ని వేస్ట్ చేయకుండా
టీవీల ముందు ట్యాబ్ అంటే మస్తు టైం పాస్ ఒక్కటి చూడండి. తర్వాత మాత్రం ఈ 1 hour వదిలేసి ఇట్లాంటి గేమ్స్ ఆడుకుంటూ ఉండండి. ట్యాబ్స్ ముందు ఆడుకుంటూ కళ్ళని స్ట్రెయిన్ చేసుకోకండి. హ్యాపీగా ఇట్లాంటి గేమ్స్ ఆడితే మెమరీ కూడా పెరుగుతుంది, మనకి నాలెడ్జ్ పెరుగుతుంది, అలాగే షార్ప్ అయిపోతాం, ఐక్యూ కూడా పెరుగుతుంది. కాబట్టి అందరి ముందు ఇంటెలిజెంట్ గా ప్రూవ్ అవుతాం అనమాట. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇందాక కాజల్ ఒక క్వశ్చన్ అడుగుంటే నేను ఏమని, అమ్మాయిలు ఎందుకు హాయ్ చేతు హాయ్ అంటే సాగదీసి మాట్లాడతారని. దాని ఆన్సర్ చెప్పు కాజల్. ఎందుకంటే వాళ్ళకి మనసులో చాలా ప్రేమ వచ్చేస్తుంది అనమాట. వీళ్ళతో మాట్లాడతామని అని అనుకుంటాం కదా, అండ్ అని తీసుకుని బయటకు వదలాలి కదా, అందుకే హాయ్ చేతు హాయ్ కాజల్ అని మాట్లాడతారు. ఏమైంది చేతు? నాకు ఒక దేవతలాగా, ఒక దెయ్యంలాగా, ఒక ఆంటీ లాగా అలా కనిపిస్తున్నావు కాజల్ నిజంగా. దేవత దయ్యం ఆంటీ. అమ్మా నమస్కారం, ఏమన్నా క్రియేటివిటీనా. చైతు ఇంకా కాజల్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడేస్ మస్త్ టైం పాస్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ ఆల్వేస్ సే లవ్ యువర్ సెల్ఫ్, లవ్ ఎవ్రీవన్, అండ్ థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ us on మస్త్ టైం పాస్. And you guys don't forget, keep smiling and enjoy every second of your life. Take care, love you all. Bye.